దేవుడు త్వరపెడతాడు, ఏది దేవుడు త్వరగా జరిగిస్తాడు. ఒక టైం ఉంది, ఆ టైంలో దేవుడు జరిగిస్తాడట. అయితే దానికి ముందు మాట, ఒంటరి అయినవాడు, మీలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒంటరి ఎవరు? ఎన్నిక లేని వారు ఎవరు? నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఒంటరివాడిని, ఒంటరిదానను, నాకు సాయం చేసేవారు ఎవరు లేరు అన్నట్లయితే వాక్యం చెప్తుంది, లోన్లీనెస్ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా, ఎవరైనా లోన్లీనెస్ లో ఒంటరితనంతో బాధపడుతుంటే ఈ వాగ్దానం మీకే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరొకసారి చదవగలరా? ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? లోన్లీనెస్ లో ఉన్న బాధపడుతున్న నీ జీవితానికి లోన్లీనెస్ అనేది ప్రభు తొలగిస్తాడు, ఒంటరితనాన్ని తొలగిస్తున్నాడు. నీ జీవితాన్ని 1000 మందికి ఉన్న బలం వలె దేవుడు నిన్ను ఆస్వాదించే రోజు రాబోతుంది. 1000 మందికి ఉన్న దీవెన ప్రభు నీకు దయచేయగలడు. దేవుని కనికరం నీ మీదకి వస్తే 1000 మంది ఎలా అయితే బలంగా ఉంటారో అంత బలాన్ని ప్రభు నీకు దయచేయగలడా? దయచేయగలడు. ఒంటరి వాడికి అంత బలం ఎక్కడైనా ఇచ్చాడా దేవుడు? అవును, ఇది వాగ్దానమే కాదు, నిజంగా ఎక్కడైనా జరిగిందా? మీరు సంసోన్ అనే వ్యక్తి ఒంటరివాడిగా తాళ్లతో కట్టబడి ఉన్నాడు. వాజ్ బౌండెడ్ విత్ రోప్స్. కట్టివేశారట. కట్టివేయగా అతని బంధకాలు ఉన్నారు. అతని మీద పడి అతన్ని చంపడానికి ఆయుధాలతో, పొదునైన ఆయుధాలతో, ద షార్ప్ వెపన్స్ తో వస్తున్నారు అతని శత్రువులందరూ. పిచ్చి కేకలు వేస్తూ వస్తున్నారు. ఇతనైతే తాళ్లతో కట్టబడ్డాడు, కాళ్ళు కట్టబడ్డాయి, చేతులు కూడా కట్టబడ్డాయి. ఒంటరిగా ఉన్నాడా? 10 మందితో ఉన్నాడా? ఎట్టి చెప్పాలి, ఒంటరిగా ఉన్నాడు. అది కూడా ఏం చేయబడ్డాడు? కట్టబడ్డాడు, బంధించబడ్డాడు. పారిపోవడానికి అవకాశం లేదు. శత్రువులు మీదకు వస్తున్నా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కంటి ముందు చూస్తున్నాడు, శత్రువులు పిచ్చి కేకలు వేస్తూ వచ్చేస్తున్నారు. ఎవరి మీద కంటే ఇతని మీద పడబోతున్నారు. ఆయుధాలతో వస్తున్నారు. తన దగ్గర ఆయుధం లేకపోగా చేతులు బంధించబడ్డాయి, కాళ్ళు బంధించబడ్డాయి. లేచి పరిగెత్తి పారిపోలేడు. శత్రువులు తన మీదకు వస్తున్నారు చూస్తూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒకవేళ మీ సమస్యలు మీ మీద ఒక శత్రువులాగా పరిగెత్తుకుంటూ వస్తుంటే, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, 1000 మంది వల్లే ఒక శత్రువుల వల్లే లేచి అనేక మంది నిమ్మే పడుతున్నప్పుడు నా శక్తి చాలదే, నా బలం చాలదుగా, వీళ్ళు నేను ఎలా జయిస్తాను? నా వల్ల కాదు. నేనేమి అప్పు బాధలతో బంధించబడ్డాను, వీటిలో నుండి నేను బయటపడలేకపోతున్నాను. ఆ రోజు సంసోను తాళ్లతో బంధించబడ్డాడు. నీవు ఈరోజు నీ పరిస్థితులను బంధించాయేమో, నీకున్న స్థితిగతులను బంధించాయేమో. కొందరిని వ్యాధి రోగాలు బంధిస్తే, కొందరిని ఆర్థిక సమస్యలు బంధించాయి, మరికొందరిని శోధన, బాధలు, శ్రమలు వారిని బంధించేశాయి. మరికొందరిని అనుకోకుండా మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మిమ్మల్ని బంధించేసాయి. ఆ నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండాల్సిందే, కానీ గతించిపోయింది. ఆ నిర్ణయాల వల్ల మీరు బంధించబడ్డారు. ఆ బంధకాల నుండి బయటపడలేకపోతున్నావు. నీ మీదకి వస్తున్న వాళ్ళని తప్పించుకోలేకపోతున్నావు, నీకున్న బంధకాలను విడిపించుకోలేకపోతున్నావు. మరి సంసోనుకు జరిగిన విషయం నీకు జరగాలని, సంసోనుకి విడుదల ఇచ్చిన దేవుడు నీకు విడుదల ఇవ్వగలడని నమ్ముచున్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14-15 వచనాల్లో కానీ, 16వ అధ్యాయం 15-16 వచనాల్లో కానీ మనం చదువుతున్నప్పుడు అతనికి జరిగిన విజయాల గురించి చాలా ఉంటాయి. 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయంలో. అయితే తాళ్లతో కట్టబడిన అనుభవం గురించి మీకు కనిపిస్తుంది. అతను బంధించబడి ఉండగా అతని మీద శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున, ఏ ఆత్మ బలంగా దిగి వచ్చిందట? యెహోవా ఆత్మ బలంగా దిగిరాగా అతనికి చేతులు కట్టబడే తాళ్ళు తెగవతలు పడ్డాయంట. కాళ్ళకు కట్టిన బంధకాలు, చేతులు కట్టిన బంధకాలు తెగవతలు పడ్డాయి. ఫ్రీ అయిపోయాడు మనిషి, ఫ్రీ అయిపోయాడు. మనుషులు ఎవరు అతను సాయం చేయలే. ఏ నరమాత్రుడు అతని ఎద్దుకు రాలా, తన బంధుమిత్రులు చూస్తున్న దగ్గరికి రాలా. మీకు తెలుసా, అక్కడ బంధించి పెట్టింది ఎవరనుకుంటున్నారు? శత్రువులు కాదు, ఇజ్రాయేలులే. తన సొంత జనమే అతను బంధించారు, తన సొంత జనమే అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ మీదకి ఫిలిస్తీన్లు పడుతున్నప్పుడు అడిగారు వాళ్ళు, మేము తప్పించుకోవాలంటే ఏం చేయాలని అడిగితే, సంసోన్ను మాకు అప్పగించండి, లేదంటే మీ మీద దాడి చేస్తామన్నారు. అప్పుడు సొంత జనమే వచ్చి సంసోన్ను కట్టేశారు. ఎందుకు కడుతున్నానని అడిగాడు. వాళ్ళు మా మీద యుద్ధం చేస్తారు, నిన్ను ఒక్కడిని అప్పగిస్తే మా మీదకి రారు, మా జోలికి రారు, కాబట్టి నిన్ను అప్పగించేస్తాం అని చెప్పి తమ న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోన్ను అప్పగించారు. కొన్నిసార్లు నీ ప్రజలను నిన్ను అప్పగిస్తారు.
కొన్ని మార్లు నువ్వు ఎవరికి మేలు చేసే వాళ్ళు నిన్ను ఇబ్బందుల్లో పెడతారు. నీకు ఎవరు సాయం చేస్తారనుకో నువ్వు సాయం చేసావో, అవసరం వచ్చినప్పుడు వారే నిన్ను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది, నిన్ను నిలదీసే అవకాశం ఉంది, నీ మీద నేరం మోపే అవకాశం ఉంది. ఎవరిని నమ్మి నువ్వు అన్ని విషయాలు చెప్పావో వారే నీ విషయాలు లోకానికి చెప్పి నేను నైవంచన చేసే అవకాశం ఉంది. లేదంటారా? కొన్ని చోట్ల అలా జరగట్లేదా? అందుకే నువ్వు ఎవరు నమ్ముతున్నావు జాగ్రత్త. మనుషులను కొంతవరకు నమ్మొచ్చు, పూర్ణ హృదయంతో దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. మనుషులను కొంతవరకే అనండి గట్టిగా, కొంతవరకే నమ్మొచ్చు, పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మాలి. రాజులను ఆశ్రయించడం కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్ముకున్నట్టు కన్నా యెహోవాను నమ్ముకున్నట్టు మేలు. సో మనుషులు మన తోటి వారితో ప్రార్థన చేయండి, వారితో సహవాసం కలిగి ఉండండి, మంచి సహవాసం కలిగి ఉండండి, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండండి. కానీ వారైనా సర్వమన్నట్టుగా నమ్మొద్దు. దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేయండి. ఆ మధ్య ఒక అతను పలుకుబడి కలిగిన ఒక హాస్పిటల్స్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తిని ప్రేయర్ మీటింగ్స్కి రావడం స్టార్ట్ చేశాడు. అతను ఒకసారి ఏదో రెండు మాటలు సాక్ష్యం చెప్పగానే మనలో కొంతమంది యవనస్తులు వెళ్ళి అతనితో సావాసం చేశారు. ఎందుకంటే ఏదో ఆశ, అతను గొప్ప పేరుగాంచినటువంటి హాస్పిటల్ యాజమాన్యంలో ఉన్నాడు కాబట్టి మాకు అనారోగ్యాలు వస్తే సాయపడతాడు, లేదంటే మా బంధుమిత్రులు ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేస్తే సాయపడతాడని నమ్మాడు. అతను ఎంత విశ్వాసి, ప్రభువుని నమ్ముతున్నాడా లేదా అని చూడలా. అతను ఒక పెద్ద హాస్పిటల్కి యాజమాన్యంలో ఒక అతను కాబట్టి మాకు సపోర్ట్ చేస్తాడనే ఉద్దేశంతో అతను నమ్మి అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం. అక్కడ కలిసింది ఎక్కడ? ప్రేయర్ మీటింగ్లో. అతని గురించి విన్నది ఎక్కడ? ప్రేయర్ మీటింగ్లో. ఒకరోజు నాకు దేవుడు మేలు చేశాడు, విడుదల వచ్చిందని సాక్ష్యం ఇచ్చాడు అంతే. నేను పలానా వ్యక్తిని చెప్పాడు, అతను వెంట పడ్డారు, అతని ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. అతను వెహికల్ వస్తే అతనికి గుడ్ బై చెప్పడం, ఇంకెవరికి చెప్పరు. అతని వెహికల్ వచ్చేదాకా గేట్ దగ్గర కాసుకుని ఉంటారు. రాగానే వాళ్ళకి వందనాలండి ఫ్రెండ్ బ్రదర్ చెప్పి ప్రేయర్ మీటింగ్లో తీసుకురావడం. నేనన్నాను, మనం ఆ డ్యూటీ వీళ్ళకి ఇవ్వలేదే, ఎందుకు డ్యూటీ చేస్తారంటే పాస్టర్ గారు ఏదో ఆశించి డ్యూటీ చేస్తున్నారు, ఇంకెవరికి చేయట్లేదు, ఆయనకి మాత్రం చేస్తున్నారు. గేట్ దగ్గర నుండి తీసుకొస్తారు. ఇక్కడ టీ కాఫీలు ఉంటే ఆయన తీసుకోకముందే సెల్ఫ్ సర్వీస్కి ముందే వీళ్ళు తీసుకెళ్ళి ఆయనకి సర్వీస్ ఇస్తున్నారు. ఓహో, ఏదో ఆశించి చేస్తున్నారేమో, కానీ వీళ్ళ ఆ సర్వీస్ ఏదో దేవునికి చేస్తే బాగుండుగా. వస్తున్న పేదవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వస్తుంటారు, రెండని చైర్లు వేయొచ్చు, ముందుగా రావచ్చు. కానీ ఒక వ్యక్తికి ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఆశించి చేస్తున్నారేమో, అదే దేవుని సన్నిధిలో చేస్తే మంచిది అనుకున్నాను. ఒకరోజు ఈ సహోదరులే పిక్కమొహం పెట్టుకుని ఏడ్చుకుంటూ వచ్చి నా ముందు నిలబడ్డారు. ఏమైంది, మీ విచారానికి గల కారణం ఏంటంటే ఒక్కొక్కడు 6 లక్షలు కోల్పోయాడు. ఎంత? 1 లక్షలు. ఎవరికి ఇచ్చారని అడిగా. ఆయనకి ఇచ్చామండి. ఎవరైనా అన్నారు. ఎవరు చెప్పండి. అదేనండి, మన దగ్గరికి వచ్చేవాడు కదా, మిమ్మల్ని ఎవరు ఆయన అంట పడమన్నారు. నేను వాళ్ళంటే వెళ్ళమన్నానా? మీరు ఎవరిని నమ్మడానికి వచ్చారు? దేవుని నమ్మడం. ఎవరి దగ్గర మీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు? ఎవరిని ఆశ్రయిస్తే సహాయం చేస్తాడు? కానీ ఒక ధనవంతుడు అని చెప్పి ఆయన ఆశ్రయించారు. అతడు పూర్తిగా మారలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాడు రక్షణలోకి, అంటే ప్రభువుని నమ్ముకోవడానికి వస్తున్నాడు. ఆయన హృదయం ఇంకా పూర్తిగా మారలా. అతని వెహికల్ చూసి, అతని యొక్క ధనాన్ని చూసి, అతని పలుకుబడిని చూసి అతను వెంటపడ్డారు. అతను అన్నాడట, అర్జెంటుగా 30 లక్షలు ఇస్తే మీకు కావాల్సిన సాయం చేస్తాను, నాకు అర్జెంట్ అవసరం ఉందంటే. 30 లక్షలు లేదు కానండి, నా దగ్గర 6, వాళ్ళ దగ్గర 6 దాచుకున్నవి అప్పు చేసుకొని తీసుకెళ్ళి ఇచ్చారు ఆయన చేతికి. 18 లక్షలు తీసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ చేంజ్. వీళ్ళు ఎన్నిసార్లు చేసినా రావట్లా. ఆయన ఏం చెప్పాడు, ఒక్కొక్కరు 10 లక్షలు తీసుకురండి, 10కి ఒక్కొక్కరికి నెలకు 3 లక్షలు ఎక్స్ట్రా. ఎంత వస్తుందంట? 10 ఉంటుంది, కానీ నెలకి ఎంత వస్తుంటుంది? దురాశ దుఃఖానికి చేటు. అతను హృదయం మారలేదు నాయన. బైబిల్లో రాసింది. ఏమంటే మరి చర్చికి వచ్చాడు కదా, చర్చికి వచ్చిన వాళ్ళు చాలా మంది మారాల్సిన వాళ్ళు ఉన్నారు, మారిన వాళ్ళు ఉన్నారు, మారడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో మీరు చూడండి, 8వ అధ్యాయంలో ఉంటుంది, సీమోన్ అనే గారడివాడు, ఆయన హృదయం ఘోరమైన వ్యాధి కలదట. అతని హృదయము మంచిది కాదన్నాడు. ఎవరు? పేతురు గారు చెప్పారు. అతను నమ్మాడు, బాప్తిసం పొందాడు, ప్రేయర్కి వస్తున్నాడు. అతను పిలుపు గారు ఎక్కడ మీటింగ్ వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. పిలుపు గారు మీటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ప్రెసెంట్ సరంట్గా అటెండ్ అవుతాడు. అటువంటి అన్ని మీటింగ్లు అటెండ్ అవుతాను. ఇతను హృదయం ఎలాంటిదట? 8వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 19వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అన్నాడు. అపోస్తలుడైన పేతురు గారు చెప్పారు. ఏమనంటే, సీమోను గారడి వాడనంటే నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 19వ వచనము, అలాగే 20, 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక
ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇతను హృదయం దేవుని ఎదుట ఎలాంటిది కాదంట, సరైనది కాదు. సరైనది కాదు. ఇతను ప్రభుని నమ్మాడా? నమ్మాడు. బాప్తిజం తీసుకున్నాడా? తీసుకున్నాడు. చర్చికి వస్తున్నాడా? వస్తున్నాడు. ఇతను ఎవరో తెలుసా మీకు? ఆ ప్రాంతం అంతటికి దేవుడిగా పిలువబడ్డాడు. ఇతను గారడి సీమోన్ అని చెప్పబడిన వ్యక్తి. సువార్త వెళ్ళక ముందు అతనే ఆ ప్రాంతానికి దేవుడు. అందరూ అతను చేసే మాయలను చూసి ఒక దైవం మన మధ్యలో నడుస్తున్నాడా అనుకునేవారట. గారడి అంటే గారడీలు చేయడం చూసారు ఎప్పుడైనా? చూడలేదండి? గారడీలు చేస్తారు కదా, ఇలా 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 ఇలా